7 వచనాల దాకా చదువుకుందాం. చదువుతారు పెద్దగా పిల్లలు ఎవరన్నా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 7 వాక్యాలు చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు చదువుతాను. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తను చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించు తన రక్తములను మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళ ప్రైజ్ ది లార్డ్ ఈ స్థలంలో కూర్చుని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ సగమా దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన సమయం. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలన్నాడు దేవుడు. ఈ మాట వింటున్నారయ్యా? ఏ పని చేసినా ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. స్వార్థ పని అంటే అందరూ కలిసి చేసేది. ఇది ఆసక్తితో చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడవుతాడు. శాపగ్రస్తులుగా మనము చేయకూడదు పనులు. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కరం స్వార్థ పని అంటేనే చేయి కలవాలి, ఐక్యతకి రావాలి, ప్రార్థన జరగాలి. మనము ఎవరో ఏ పని చేయాలో ఆ పనికి మనము ముందుకు వచ్చినట్లయితే దేవుని పని జరిగిద్ది. ఒక మాట గమనించాలి, సువార్త అనేది ఎప్పటికీ మందగాదు, అది దేవుని పని. అందులో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ ధనిలు. ఏ పని చేసినా, ఒక చిన్న పని చేసినా ధనులే. పరిశుద్ధ గ్రంథంలో ఆ చిన్న పరిచర్య చేసిన స్త్రీలను కూడా దేవుడు పొగిడాడు. ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు. ఈ రాత్రి వేళ మరి సువార్త పని వాస్తవంగా ఈ ప్రతి నెల
7-8 తారీఖులలో సువార్త దండయాత్రలో భాగముగా ప్రకటన గ్రంథం మీద ఒక 2 days మరి కూటాలు పెట్టుకోవాలి అని ఆశించాం. దానికై ఇప్పుడైతే పాంప్లెట్లు మేము కొట్టించలేదు. నెక్స్ట్ మంత్కి పాంప్లెట్లు కూడా మరి కొట్టేయటం జరిగింది. అందరికీ టౌన్ అంతా అన్ని ప్రాంతాలకి పంచి ప్రతి నెల ఈ కూటం జరిగేటట్టు చూద్దాం. ఈ పని అందరం కలిసి చేయాలి. ఈ మాట అర్థమవుతుందండి? ఎవరికి అప్పగించబడిన పని ప్రోక్త ఈ రీతిగా అంటాడు, ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘకాలంలో వారికి అప్పగించబడిన పని, ఆ పని పూర్తిగా కంప్లీట్ అయినప్పుడే సమయము సమీపించింది అన్నాడు. ప్రతి సంఘకాలంలో ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా ఈ సంఘాలలో దేవుడు ముందుగా నిర్ణయించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ప్రతి సంఘకాలం యొక్క పని సంపూర్ణము అయినప్పుడే సమయము సమీపించినది. దేవుడు ఇంకొక పని స్టార్ట్ చేయాలంటే ఆ సంఘకాలం యొక్క పని కంప్లీట్ అవ్వాలి. అది సమయము సమీపించినది. ఆమేన్. ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఈ టైంలో ఏదైతే పని ఉన్నదో సార్వత్రికంగా ఉన్న సంఘం ఆ పనిని కంప్లీట్ చేసినప్పుడు నెక్స్ట్ పనికి దేవాతి దేవుడు రెడీ చేస్తాడు. నెక్స్ట్ పనికి దేవుడు మనల్ని రెడీ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు తెలుసు, ఆయన తన వధువును, తన సంఘమును పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే సమయం. ఈ సమయం ఎప్పుడు ముగించబడుతుంది? ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఆ ఎత్తబాటు జరుగుతుంది అంటే సకల జనులకు సాక్షార్థమై వాక్యం, సంపూర్ణమైన వాక్యం, పరిపూర్ణమైన వాక్యం ప్రకటించబడాలి. ఆ ప్రకటించే పిల్లలు భూలోకమంతా ఉన్నారు. ఆ భూలోకమంతా ఉన్న పిల్లలు ఆ స్వార్థ బూరను ప్రతి ఒక్కరికి సాక్షార్థమై వినిపించినప్పుడు, అది కంప్లీట్ అయిందని దేవుడు చూసినప్పుడు, అప్పుడు నెక్స్ట్ పనికి ఆయన రెడీ అవుతాడు. కృప కలుగునుగాక. ఇప్పుడు నెక్స్ట్ పని ప్రారంభం అవ్వాలంటే ఇప్పుడు భూమి మీద ఉన్న పని కంప్లీట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఏం పని జరుగుతుందో అది సంఘానికి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది పని, అది సంఘమునకు అర్థము అవ్వాలి. ఈ విషయాలు గమనించండి. దానిని దృష్టిలో పెట్టుకొని స్వార్థ పనిలో మనం సహకారులుగా ఉండాలి. ఇది నీ పని, నా పని అన్నట్టు కాకుండా ఇది దేవుని పని అని మనము సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. ప్రభు కృప మనకు తోడుగుడును గాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడతాను అని చెప్పాం, నిన్న మాట్లాడాం ఇంట్రడక్షన్గా. నిన్నటి దినం వాక్యం మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. గ్రంథాన్ని పరిచయం చేశాం. గ్రంథమును పరిచయం చేయడం జరిగింది. ఎవరికి ఈ గ్రంథం పరిచయం అవుతుంది లేకపోతే చెయ్యాలి, దేవుడు ఎవరికి పరిచయం చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే
నేను చెప్పాను, ఒక ప్రత్యేక తరగతి ప్రజలకు మాత్రమే ఈ గ్రంథంలో ఉన్న విషయాలను చెప్పడానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఒక ప్రత్యేక తరగతి ప్రజలు అనగా దేవుడు ఏమై ఉన్నాడో సంపూర్ణంగా ఆయన గురించి తెలుసుకునే పిల్లలు, సాక్ష్యం ఇచ్చే పిల్లలు, క్రీస్తు శరీరములో భాగమైన పిల్లలు. సంపూర్ణత అంటే అది ముందు నిర్ణయం. దేవుని యొక్క ముందు నిర్ణయంలో ఉన్న పిల్లలు, గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేర్లు రాయబడిన పిల్లలు, వారు ఒక ప్రత్యేక తరగతి. రక్షణ ముందు నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ గ్రంథమును లోకానికి సాక్ష్యం ఇచ్చేవారు వారే. ఈ గ్రంథమును వారు తినాలి. ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథములో ఈ గ్రంథములోనే గ్రంథాన్ని తిను అని చెప్పడం జరిగింది. ఈ గ్రంథములోనే గ్రంథాన్ని తినండి అని చెప్పాడు ఆయన. అన్ని గ్రంథాల్లో చదువు అన్నాడు ఆయన. ఈ గ్రంథములో అయితే గ్రంథాన్ని తిను అన్నాడు ఆయన. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చాలా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ గురుతులు, ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో, మృగాలతో, ఘట సర్పములతో ఆయన పోల్చాడు. సముద్రం నుంచి వచ్చిన మృగాలు, భూమి నుండి వచ్చుచున్న మృగాలు, మహా ఘట సర్పం, అనేక తలలు కలిగిన ఆ యొక్క మృగాలు, ఇలాంటి సూచనలతో ఈ గ్రంథాన్ని వ్రాశారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నవి. కానీ అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేశాడు ఆయన. వాటన్నిటినీ కలపటం జిగ్జా పజిల్ అంటారు. బైబిల్ గ్రంథము జిగ్జా పజిల్ లాగా ఉన్నది. ఆత్మ సంబంధమైన పిల్లలు ఈ పజిల్ని కలిపి ఒక రూపాన్ని తెస్తారు. టోటల్గా ఈ పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత, అనగా యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన రూపమే ఈ పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. ఈ గ్రంథానికి 66 గ్రంథాలకు సెంటర్ పాయింటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తే సర్వము, యేసుక్రీస్తే ఆది అంతము అనే ఆ యొక్క జిగ్జా పజిల్ని నీ కళ్ళు చూసేటట్టు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక విద్యార్థిగా ఉంటే సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకుంటామంటే ఆయన వారసుడిగా దీన్ని అర్థం చేసుకుంటావు. ఆయన స్వాస్థ్యములో భాగముగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకోవడం అంటే అర్థమేంటో తెలిసినా, నీకు గ్రంథం అర్థమైతే బాధ్యత కలిగి జీవిస్తావు. భుజాల మీద మోస్తావు గ్రంథాన్ని. గ్రంథం అర్థమైతే నీ జీవితాన్ని గాలికి వదిలినట్టుగా వదలవు. గ్రంథము నీకు అర్థమైతే బాధ్యత కలిగిన జీవితాన్ని జీవిస్తావు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ గ్రంథము నీకు అర్థమైన రోజున ఒక బాధ్యత అనేది నీ లోపలికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. సువార్త చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది అని పౌలు అన్నాడు. నేను సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అన్నాడా? అట్లా సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? మనకు తెలుసు, సువార్త అనగా ప్రకటించడమే కాదు. సువార్త అంటే వాస్తవానికి సువార్త కంప్లీట్ అయ్యేది ఎప్పుడంటే అది జీవించినప్పుడు. నువ్వేమి మాట్లాడావో, ఏ పాట పాడావో, ఏ మాట మాట్లాడావో, ఏ సాక్ష్యం చెప్పావో వీధికెళ్ళి, అది జీవించిన రోజున సువార్త కంప్లీట్ అవుతుంది. జీవించకుండా సువార్త కంప్లీట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను పాట పాడొచ్చాను కాలా, నేను సాక్ష్యం చెప్పొచ్చా?
అలా ఇంకా నేను ఒక మంచి ప్రసంగం చేసి వచ్చా, అయిపోలా. జీవితం రావాలి, జీవితం రావాలి. ప్రజలు చూసినప్పుడు జీవితం రావాలి. ఆ జీవితం వ్రాయబడిన పత్రిక అవ్వాలి. పత్రిక అనేది రోజు చదువుతారు. పత్రికను ఒకసారి చదువు వదిలిపెట్టరు, రోజు చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. రోజు చదువుబడే పత్రికలమే మనమై ఉన్నాం. కాబట్టి సువార్త మన భుజాల మీద మోపబడింది. ఇంకా లోతుకెళ్తే మన వస్త్రం మీద రాయబడి ఉంది. మన నడకతో ఉన్నది సువార్త. ప్రైజ్ ది లార్డ్. నీ వైఖరితో ఉన్నది. కృప కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం, లేకపోతే తన మహిమలను గురించి, ఇంకా తన శరీరంలో ఉన్న 9 భాగముల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఎందుకు ఈయన 9 భాగాల గురించి మాట్లాడాడు? అసలు ఈ గ్రంథంలో ఒక ప్రత్యేకత. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఉన్న 9 భాగాల గురించి మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఈ గ్రంథంలోనే మాట్లాడాడు. ఇదే దృశ్యాన్ని దర్శనం రూపంలో దానియేలు గారు చూశారు. దానియేలు గ్రంథంలో మరలా యోహాను గారు పద్మస్ దీపంలో ఈ దృశ్యాన్ని చూస్తాడు. ఎందుకు ఆ 9 ఆయన మహిమలు, లేకపోతే ఆయన యొక్క శరీర భాగములను లోకానికి ప్రత్యేకంగా చూపించేటట్టు చేశాడు దేవుడు. చదువుదాం దాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. నా కొరకు ప్రార్థన చేయండి, గొంతు కొరకు. కృప కలుగును గాక. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలు బొమ్మల్లా కూర్చుంటే స్వార్థ స్వరం బయటికి రాదు. ధ్యానిస్తూ కూర్చోవాలి. ఇక్కడ ధ్యానిస్తూ ప్రభువుని రంగం మీదకి పిలుస్తూ కూర్చోవాలి. నెక్స్ట్ ఆ వర్డ్ అయ్యా నా లోపలికి వెళ్ళాలయ్యా, ఆ మాట అర్థం కావాలయ్యా, లైన్లు చక్కగా రావాలయ్యా అని ధ్యానంతో కూర్చోవాలి. ఇక్కడ అప్పుడు వస్తే కానీ ఇక్కడ కూర్చుని ఎక్కడో ఉండి అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కూర్చుంటే వాక్యం అడిగి రాదు. లాక్కునేటట్టు ఉండాలి. వాక్యాన్ని లాక్కోవాలి. అర్థమవుతుందండి? ఊరికి డబ్బులు ఇస్తున్నారనుకో, ఏం చేస్తావు నువ్వు? నాకి అంటాడు. నీ చేతిలో పడిందాక నీ చెయ్యి జాపే ఉంటావు. తలా 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు అనుకో, ఎలా ఉండదు? ఆ చెయ్యి ఎట్ట ముడుచుకుని అంటావా? ఇస్తే ఇలే అంటావా? లేదు నాకు కూడా ఇవ్వ, నాకు కూడా ఇవ్వ ఆ డబ్బులు. ఆ అమ్మాయికి 10,000 రూపాయలు కట్టించావు, నాకు కూడా ఒక టీ కట్టి నా చేతిలో నీ చేతిలో పడిందాక చెయ్యి జాపే ఉంటావు. నాకే నోటితో మాట్లాడుతూనే ఉంటావు. అది లాక్కునే విధానం. జీవం కలిగిన మాట నీ హృదయంలోకి వచ్చిందాక లాక్కుంటా ఉండాలి. పక్కలను చూడటం కాదు, యువతలను చూడటం కాదు, ఆ వాక్యంకి వెళ్ళి చూసి లాక్కుంటా ఉండాలి. అప్పుడు దొరికిద్ది మనకు వాక్యం. కృప కలుగునుగాక. ఇప్పుడు చదువుదాం ప్రకటన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రంథము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు తన దైవత్వాన్ని తాను ఏమై ఉన్నాడో చూపించాడు. వినాలి. దేవుడు తాను ఏమై ఉన్నాడో అన్న సంగతిని 1వ అధ్యాయంలో చెప్పాడు. అసలు ఈ 1వ అధ్యాయంకున్న ప్రత్యేకత ఏమిటంటే, పండితుల లోపల ఉన్న డౌట్లకి క్లారిఫికేషన్ ఇచ్చాడు 1వ అధ్యాయం. ఏంటి డౌట్ అంటే, దైవత్వములో ఉన్న డౌటు. దేవుడు ఒక్కడా ముగ్గురా అనే ప్రశ్నకి జవాబే 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే
1వ అధ్యాయంలో ఈ ఆలోచనలకి, అంటే ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా సింపుల్గా వివరించిన అధ్యాయమే 1వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ అధ్యాయంలో మనము అసలు ఆయన ఏమై ఉన్నాడు, ప్రైజ్ ది లార్డ్, అనే ఒక క్లారిటీని మనం చూస్తాం. దీనికై మన నేత్రములు తెరవబడవలసి ఉన్నది. ఒక ఆత్మ సంబంధమైన వాతావరణం రావాల్సి ఉన్నది. బైబిల్ చెబుతూ ఉంది, యోహాను ఈ దృశ్యాలను లేదా చూడటానికి, ఆ స్వరము వినటానికి, దాన్ని గ్రహించటానికి అతడు ఆత్మవశుడు కావలసి వచ్చినదే. ఇక్కడ కూర్చొని వ్యతిరేక ఆత్మతో కూర్చున్నాగా నేను మెసేజ్ ఇక్కడ సంపూర్ణంగా లోపలికి పోదు కదా. దేవుడికి నీకు మధ్యలో ప్రేమ బంధం, ఆ గీతలు, ఆ లైన్ ఉండాలి. దాన్ని ఏమంటారు? ప్రేమ ప్రసరించగా. ఈ మాట అర్థమైంది మీకు? ప్రేమ ప్రసరించాలి. నువ్వు కట్ చేసుకొని పెట్టుకున్నావు అనుకో, ఇక ప్రేమ ఏడ ప్రసరించింది? ఏం చోనా? కట్ చేసుకున్నావు అనుకో ప్రసరించిద్దా? కాల్ కట్ అయిందయ్యా అంటావు. ఏంటి? టవర్ అందలా, అంతేగా? టవర్ అందలా, కాల్ వినపట్టల్లా, హలో హలో అంటా ఉన్నావు, కట్ అయింది అక్కడ. దేవుడికి నీకున్న ఆ కనెక్షన్ కూడా కూటములు ఎలా ఉండాలంటే ఆ ప్రేమ ప్రసరిస్తూ ఉండాలట. అలా వెళ్తూ ఉండాలి. అది నువ్వు లాక్కుంటూ ఉండాలి. ఆ సారం లోపలికి దిగుతూ ఉండాలి. అది నీ నరాలకి, కండరాలకి, ఎముకలకి వెళ్తూ ఉండాలి. ఎన్నడూ వినని విషయాలు వినేటట్టుగా లోపలికి వెళ్తూ ఉండాలి. కొత్త కొత్త విషయాలకి ఆ లాక్కునే విధానమే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. బొమ్మల్లా కూర్చొని కూర్చొని ఎక్కడో చూస్తా, ఇదంతా ప్రసంగికుడికి బాధలు. మీరు కూడా ప్రసంగం చేయడానికి ఇక్కడికి వస్తే మీకు అర్థమైంది బాధ. ఒక ప్రసంగికుడు ఇక్కడ కూర్చో, ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తుంటే అతనికి ఏం బాధలున్నాయి? ఒకసారి ఇక్కడికి రా, కూర్చుంటే నేనాడా, అప్పుడు నీకు అర్థమైంది. ఏ ప్రసంగికుడికైనా బాధ ఏంటంటే లాక్కునే వాళ్ళు లేనప్పుడు. పరిశుద్ధాత్ముడికి బాధే, ఇక్కడున్న పాత్ర కూడా బాధే. లాక్కుండే వాళ్ళది అది ప్రసరించాలి. దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. ఇప్పుడు చూద్దాం ఈ ప్రకటన గ్రంథంలో. దేవునికి స్తోత్రం. అసలు అన్నీ గొప్పవే అయినా కానీ ఈ మొదట అధ్యాయము, ప్రైజ్ ది లార్డ్, అన్యజనుల గురించి ఒక ప్రత్యేకముగా మాట్లాడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఎంతమందికి తెలుసు? అన్యజనుల గురించిన ప్రవచన ఉంది మనకి. వారితో దేవుడు ఏ రీతిగా మాట్లాడతాను, అన్యజనులతో నేను ఈ రీతిగా మాట్లాడాలి అని ఆలోచన కలిగి ఉన్న గ్రంథం ప్రకటన గ్రంథం. అనగా అన్యజనులైన మన గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రంథము ఎంత గొప్ప గ్రంథం అంటే ఆది కాండము విత్తన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండము విత్తన గ్రంథం. ఇక్కడే ఉన్నారా? ప్రకటన గ్రంథము ఆ విత్తనాన్ని కోసే కోత బయటకు వచ్చిన గ్రంథం. ఆది కాండములో విత్తనాలను నాటితే ఆ నాటిన విత్తనాలను కోసే గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ మధ్యలో ఉన్న 64 గ్రంథాలు ఏంటి? ఈ మధ్యలో ఉన్న 64 గ్రంథాలు ఏంటి? ఈ విత్తనాలను మోసుకొచ్చిన గ్రంథాలై. ప్రైజ్ ది లార్డ్.
ఈ ఆది కాండంలో నాటాడు, ప్రకటన గ్రంథంలో కోసేస్తున్నాడు కోత. ఈ మధ్యలో ఎందుకు చదవాల్సిన అవసరం ఏంది? అది కాదు, మోసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ గొప్పతనం ఉంది. ప్రైజ్ లా, హల్లెలూయా. పెళ్లి కుమారుడి దగ్గరికి పెళ్లి కుమార్తెను పల్లెకలో మోసుకొని వస్తారు. పెళ్లి కుమార్తె రావటం గొప్ప అయితే మోసుకొచ్చిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అక్కడ. కృప కలుగును గాక. ఆది కాండములో నుండి, ప్రైజ్ లా, ఆది కాండములో దూరమైన పెళ్లి కుమార్తె ప్రకటన గ్రంథములో పెళ్లి కుమారుని కలుస్తుంది. ఆ ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమారుని కలవటానికి ఈ 64 గ్రంథాల్లో పెళ్లి కుమార్తెను మోసుకొచ్చారు కొంతమంది, పల్లకిలో మోసుకొచ్చారు. ఆ మోసుకొచ్చిన వ్యక్తులే ఈ 64 గ్రంథాల్లో ఉన్నారు. చివరిగా ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందంటే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని కలిపేశారు. ప్రైజ్ ది లార్డ్. అది ప్రకటన గ్రంథం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, కొంచెమైన దానిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అన్యజనుల గురించి చక్కగా వ్రాయబడిన అధ్యాయం. దేవుని యొక్క దైవత్వం చాలా క్లారిటీగా మాట్లాడి, చాలా క్లారిటీగా వివరించిన అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దైవత్వం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు 2వ రాకడ గురించి స్పష్టంగా చెప్పిన అధ్యాయం 1వ అధ్యాయం. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ 1వ అధ్యాయంలో వాక్యం యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి యోహాను చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తాడు. కృప కలుగును గాక. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్పానంటే, అసలు ఈ 1వ అధ్యాయంలోనే ఆయన ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడంటే, యోహాను తన దేవుని యొక్క స్వరూపమైన ఆ తల నుండి ఆ కాళ్ళ వరకు 9 భాగాలను ఓపెన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని భాగాలు? 9 భాగాలు. ఆయన మొట్టమొదటిసారిగా చూసింది ఆయన తల నుండి కాళ్ళ దాకున్న వస్త్రాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెండవదిగా చూసింది, కృప కలుగును గాక, ఆయన రొమ్మునకు బంగారు దట్టు చూశాడు. మూడవదిగా ఆయన నేత్రములు చూశాడు. నాలుగవదిగా ఆయన పాదములు చూశాడు. ఐదవదిగా కంఠస్వరము చూశాడు. ఆరవదిగా కుడి చేతులను చూశాడు ఆయన. ఏడవదిగా ఆయన నోటిని చూశాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. రెండవదిగా తలను చూశాడు, క్షమించాలి. ఆ తర్వాత 8వదిగా ఆయన నోటిని చూశాడు. 9వదిగా ఆయన ముఖాన్ని చూశాడు. టోటల్గా ఆయన వస్త్రమంతా చూశాడు, ఆయన తలను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? ఆయన తలను చూశాడు, ఆయన నేత్రాలను చూశాడు, ఆయన నోటిని చూశాడు, ఆయన పాదాలు చూశాడు, ఆయన చేతులు చూశాడు. ఇక్కడే ఉన్నారా? ఆయన ముఖమును చూశాడు. ఇవన్నీ చూశాడు ఆయన. ఆమేన్. కృప కలుగును గాక. ఇవి చూసినప్పుడు చచ్చిన వాని వల్ల ఆయన పాదాలు కడబడ్డాడు. చూసింది శరీరాన్ని కదా, చూసింది శరీరం అయితే అంతసేటుగా ఆయన షాక్ అయిపడాల్సిన అవసరం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నేను దాని తర్వాత వివరిస్తా. చూసింది శరీరం, పడింది మాత్రం చచ్చిన వారి వల్ల ఆయన పాదాలు కడబడ్డాడు. ఆయన స్వరూపాన్ని చూసి, వాస్తవానికి ఏం చూసి ఈయన అనుకుంది, భూలోకములో నాతో కలిసి తిరిగిన మనుష్య కుమారుడే ఈయన అనుకొని తిరిగాడు. భూలోకములో 3.5 సంవత్సరాలు ఆయన రొమ్మున అనుకొని ఈయన అనుకున్నాడు. కానీ దర్శనంలో చూసినట్లయితే ఆయన దర్శనంలో చూసినప్పుడు అట్లా లేడు, ఆ విధముగా లేడు. మరి ఏ రీతిగా ఉన్నాడు? ఆయన రూపములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రూపమును చూసినప్పుడు యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి ఉన్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, యోహాను భయపడకు,
భయపడకు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చేతులు ప్రభు చేతులు ఉంటే, మరి పరలోక రాజ్యపు తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నవి? ప్రైజ్ ది లార్డ్. మనకు తెలుసు, పరలోక రాజ్యపు తాళపు చేతులు తన పిల్లలైన, తన కుమారులైన, తన శరీరంలో భాగమైన అపోస్తులకు ఆ యొక్క తాళపు చేతులు ఇచ్చి వచ్చాడు ఆయన. అనగా పేతురు గారికి ఇచ్చి వచ్చాడు ఆయన. ఆయన మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చేతులు ఈయన స్వాధీనంలో ఉన్నవి. టోటల్గా కృప కలుగునుగాక. నరకానికి వెళ్ళాలన్నా, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా తాళపు చేతులు మాత్రమే ఆయన పిల్లల దగ్గర ఉన్నాయి. కృప కలుగునుగాక. ఈ మాట మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయన ఎవరో తెలియాలి నీకు, ఆయన పిల్లలు ఎవరో తెలియాలి నీకు. ఎందుకంటే తాళాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నేను ఎట్లా పడితే వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు ఆయన తెలియాలి. ఆ తాళాలు కలిగిన 12 మంది అపోస్తులు కూడా నీకు తెలియాలి. వారు నీకు అర్థము కాకుండా పరలోక రాజ్యపు దారులు నీకు అర్థం కావు. కృప కలుగును గాక. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఈ గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు, చదువుదాం. నేను చదివే ముందుగా జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నీకు. ఇది సిరీస్గా స్టార్ట్ చేసుకున్నాం. ఈ ప్రకటన గ్రంథం ఆది కాండములో పడిన విత్తనాలు, వాటి యొక్క పంట కోత కోసే ఆ కోత ఈ ప్రకటన గ్రంథం. కాబట్టి ఏ పాయింట్ అయినా నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆదిలోకి రావాలి. ఆదిలోకి వెళ్తే కానీ ఆ పాయింట్ నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ పాయింట్ అయినా దాని లింక్ ఎలా పెట్టాడు దేవుడు? ఈ 66 గ్రంథాలలో నుండి ఆది కాండంలోకి వెళ్తుంది. కృప కలుగునుగాక. ఆది కాండంలో వేసిన విత్తనం అది మొలిసి, అది నిర్గమాకాండము నుండి, లేవి కాండము నుండి, సంఖ్యాకాండము నుండి, ద్వితీయోపదేశ కాండము నుండి, యెహోషువ గ్రంథం నుండి, న్యాయాధిపతుల నుంచి, రూతు నుంచి, 1 సమయాలు 2 సమయాలు, 1 రాజులు 2 రాజులు, 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు, ఈ రీతిగా ప్రతి గ్రంథములో నుండి ప్రకటన గ్రంథములోనికి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఆ చెట్టు ఫలించి ఏ విత్తనమైతే నాటాడో ఆ విత్తనాలు బయటికి వచ్చే ఫలాలు కాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. దీనిని బట్టి ఈ మధ్యలో ఉన్న ఈ 64 గ్రంథాల్లో ఉన్న వీటిని కాండాలన్నాం, కొమ్మలన్నాం, బెరడన్నాం, ఆకులన్నాం, పూతన్నాం, దానికున్న పొట్టన్నాం. ఇవన్నీ కూడా సహాయపడ్డాయి. కానీ కోత సమయం వచ్చినప్పుడు ఆ యొక్క పనివాడు, లేకపోతే ఆ వ్యవసాయదారుడు, లేకపోతే ఆ యొక్క చేని యజమాని పొట్టును తీసుకెళ్ళడు, ఈ చెట్టును కూడా ఇంటికి తీసుకెళ్ళడు, విత్తనాలనే తీసుకెళ్తాడు. ఇది విత్తనములను కోసే టైం అయి ఉన్నది. ఆ విత్తనములన్నీ బయటికి రావటానికి ఈ 65 గ్రంథాలు ఉపయోగపడుతున్నాయి అని చెప్పాడు ఆయన. సింపుల్గా మనకు అర్థం అవటానికి, ఏ రైతైనా మొక్క అంటే విత్తనం నాటి రేపే కాయ కాసిద్దని ఎదురు చూడ్డు, లేకపోతే 2 రోజుల తర్వాత కాయ కాసిద్దని ఎదురు చూడ్డు. విత్తనం నాటిన తర్వాత ఏ రైతైనా
6 మాసాల దాకా ఎదురు చూడవలసినదే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ గ్రంథం ఏంటంటే అది కృపా గ్రంథం, అది కృప కలిగిన దేవుడు ఆయన. అందుకని ఇక్కడ ఒక విత్తనమే పెరగలేదు, 2 విత్తనాలు పెరిగినాయి. గురుగులు పెరిగినాయి, గోధుమలు పెరిగినాయి. ఆ రెండింటిని ఎదగనీయమన్నాడు ఆయన. వాస్తవానికి గురుగులు గోధుమలు నాటింది ఎప్పుడో తెలిసిన? యేసు ప్రభువు ఉపమానం చెప్పినప్పుడు కాదు. ఆహా, యేసు ప్రభువు ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు చూశారు అక్కడ గురుగులు గోధుమలు నాటారు కదా అని. వాస్తవానికి గురుగులు గోధుమలు నాటింది ఆదికాండంలో. అందుకే ఈ గ్రంథాన్ని నువ్వు ఒక ప్రసంగంతో కంప్లీట్, దాన్ని సిరీస్గా ఎందుకు పెట్టుకున్నావంటే ఆ ఈడ్పు కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తారని. ఈ సంవత్సరం చెబుతాంగా, వర్షమైనా చెబుతాం. ఇక్కడ వర్షాలు పడుతున్నాయంటే వాటర్ ప్రూఫ్ టెంట్లేసి పెడతాం. కోట ఆగదు, కోట ఆగే ముచ్చటే లేదు. డాక్టర్ గారి కడియాల వెంకటేశ్వర గారు పర్మిషన్ ఇచ్చినంతకాలం కోట ఆగదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్రంథాన్ని వెళ్ళిపోవాలి. తెలుసు, వాక్యం బయటకు వచ్చినప్పుడు చాలా పోరాటం ఉండిద్దని తెలుసు. అన్నిటికీ రెడీ అయ్యి వస్తున్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రాణం మీద ఆశ కలిగిన వాడు యుద్ధానికి ఎవడు వెళ్ళడు, వాడు ఇంటికాడే కొనుక్కుంటాడు. పెరికి గుండెవాడిని ఎప్పుడు యుద్ధానికి తీసుకెళ్లరు. అందుకని పెరికి గుండె ఉంటే అలాంటి వాడిని కూడా యుద్ధానికి వెళ్ళిన తర్వాత కూడా చూసి ఇలాంటి అదిరిపోయేవాడు ఎవడు ఉంటే ఇంటికి వెళ్ళండి అంటారు. అర్థమవుతుందా? అంతే. కాబట్టి యుద్ధానికి పిరికి వాళ్ళని తీసుకెళ్ళి పక్క వాళ్ళని చంపేదాడు చేయరు. పిరికోడు ఒక్కనే చంపడు, పక్కోని కూడా చంపుతాడు. అంటే తనకు తాను చచ్చిపోకుండా అందరం చంపుతాడు. అలాంటి వ్యక్తులు యుద్ధానికి రారు. ధైర్యం కలిగిన వారిని తీసుకెళ్తారు యుద్ధానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులు కూడా సైనికులు అన్నాడు ఆయన. కాబట్టి ధైర్యం ఉండాలి. కృప కలుగునుగాక. ఒక పాయింట్ అయినా మనం మాట్లాడదాం, ఎందుకంటే 10 గంటలకే క్లోజ్ చేయడానికి. అందుకని ఈసారి ఎంత కఠినంగా అయినా కానీ 8 గంటలకే స్టార్ట్ చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము సంపూర్ణముగా దేవుని దైవత్వం నీకు అర్థమవటానికి ఉంది. దాన్ని మీరు ధ్యానించాలి. 1వ అధ్యాయంలో అన్ని జనులైన మనకు ఒక గొప్ప ప్రేమను వ్యక్తపరిచాడు ఆయన. అసలు ఈ గ్రంథము వ్రాసేటప్పుడు ఎవరి కొరకు రాశాడు చదువుదామా? ఇప్పుడు చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు, అది అసలు ఈ గ్రంథము స్టార్ట్ అయింది ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈ 7 సంఘములు ఆసియా మైనర్లో ఉన్నాయి. ఈ 7 సంఘాలన్నీ ఆసియా మైనర్ ఒకటి ఉంది, అదొక ప్రాంతం. అక్కడున్న 7 సంఘాలకున్న స్వభావాన్ని తీసుకొని దేవుడు ప్రపంచంలో ఉండే సార్వత్రిక సంఘానికి పోలుస్తూ, సార్వత్రిక సంఘము ఈ రీతిగా ఉండబోతుందని చూసి, ఆ సార్వత్రిక సంఘములో 2 ఉంటారు ప్రతి కాలం. ఒక సంఘం కాదు అక్కడ ఉంది. మీరు సంఘకాలాలు చదివేటప్పుడు సంఘములతో ఆత్మ చెప్పుస్తున్న మాట చెవిగలవాడు వినుగాక. 2 సంఘాలు ఉంటాయి అక్కడ. అనగా గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. దేవుని పిల్లలు ఉంటారు, దెయ్యం పిల్లలు ఉంటారు. ఆ 2 సంఘముల గురించి మాట్లాడాడు ఆయన. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పండితులు దీని మీద చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, మీరు చదివితే. ఇది ఆసియా మైనర్లో ఉన్న అదేదో అక్కడ 7 సంఘాలు ఇవి.
అని అన్నారు. ఆసియా మైనర్లో ఉన్న సంఘాలు అయితే మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది అంతవరకు అయితే? అలా కాదు. సార్వత్రికంగా ఉన్న సంఘమే ఈ సంఘం. ఆసియా మైనర్లో ఎఫెసు ఉంది. సార్వత్రికంగా అనగా భూమి మీద 256 దేశాల్లో దేవునికి ఒక సంఘం ఉంది, దెయ్యానికి కూడా ఒక సంఘం ఉంది. ఆ సార్వత్రిక సంఘము ఏ రీతిగా ఉండిద్దో చెప్పే ప్రవచనమే ఈ సంఘాలు. వాస్తవానికి ప్రకటన గ్రంథం ప్రవచన గ్రంథం. కృప కలుగును గాక. ఈ గ్రంథం స్టార్ట్ అవుతుంది అన్ని జనులైన మనతో. 7 ఆ సంఘాలు సార్వత్రిక సంఘము. ఆ 2000 సంవత్సరాల ఆ కాలం ఎంతైతే ఉందో ఆ కాలమంతా ఆ సార్వత్రిక సంఘము ఏ స్వభావాలతో ఉండిద్దో 7 భాగాలుగా చేసి అదంతా వ్రాశారు. ఈ సార్వత్రిక సంఘమైన ఈ 7 సంఘ కాలంలో రెడీ అవుతున్న సంఘం ఏదైతే ఉన్నదో ఇదంతా అన్యజనుల సంఘము. అనగా అసలు ఈ గ్రంథం ప్రారంభమవుతుంది అన్యజనులను దృష్టిలో పెట్టుకొని. అబ్బా, మనం ఎగిరి గంతేసేంత శుభవార్త చెప్పాడు ఆయన. అసలు ఈ గ్రంథం ప్రారంభమవుతుందో మన కోసం. ప్రైజ్ ది లార్డ్. గ్రంథము ప్రారంభమవుతుందో మన కోసం. కానీ నేటి పండితులకి ఈ గ్రంథం మన గ్రంథం అన్న సంగతి కూడా కొంతమందికి తెలియదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రకటన గ్రంథము మన గ్రంథము, నా గ్రంథము. దీన్ని నేను చదవాలి, ధ్యానించాలి, అంతకంటే ఎక్కువైంది తినాలి అనే ఆలోచన లేకుండా దెయ్యం చేసింది. వాస్తవానికి ఈ గ్రంథం మన గ్రంథం. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిద్దు లోపలికి. నా గ్రంథం నేను చదువుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నానా? నా గ్రంథం అర్థం చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నానా? నా గ్రంథం గురించి నేను మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఈ గ్రంథం నీ గ్రంథమే. ఆమేన్. 1వ అధ్యాయం నుండి 3 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 2-3 అధ్యాయాలు 7 సంఘకాలాల గురించి మాట్లాడాడు. చాలా వివరంగా, చాలా 2 అధ్యాయాలు మాట్లాడాడు. 2 అధ్యాయాలు 7 సంఘకాలాల గురించి మాట్లాడాడు. ఆసియా మైనర్లో ఉన్న సంఘాలను నువ్వు పక్కన పడేస్తే నీకు లోపలికి ఎట్ట వెళ్తుంది అది? కాబట్టి ఆసియా మైనర్లో ఉన్న చిన్న సంఘాలైనా అది మన గురించి చెప్పిన సంఘం అది. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులు ఆయా కాలాల్లో ఏ రీతిగా ఉండబోతున్నారు అనే దాన్ని చెప్పాడు ఆయన. ఓకే, ఇది చాలా చాలా సింపుల్. అది అంత కష్టమే కాదు, చాలా వివరణగా ఉంది అది. ఓకే, 2-3 అధ్యాయాల్లో 7వ సంఘ అన్యజనుల సంఘకాలం, అన్యజనుల యొక్క కాలము ముగింపు. మరొక మాట, ఈ 2-3 అధ్యాయాలు ఏదైతే ఉన్నాయో అన్యజనులలో నుండి రక్షింపబడిన పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడిచ్చిన కృపా సమయమే ఈ 2 అధ్యాయాలు. మరొక మాటలో అన్ని జనులలో నుండి యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను సిద్ధపరిచే అధ్యాయాలే ఈ 2 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల్లోనే ఆ వధువు గురించి స్పష్టంగా మాట్లాడటం జరిగింది. వారి క్రియలు ఎలా జరుగుతాయో కూడా వ్రాయబడింది ఈ 2 అధ్యాయాలలో. ఆమేన్. ఈ 2 అధ్యాయాలు తర్వాత వచ్చుచున్న 4వ అధ్యాయం సంఘము ఎత్తబడుతుంది అన్నాడు. సంఘము ఎత్తబడుతుంది అంటే ఆమెకి అందవలసిన ప్రతిదీ అందిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది, సంఘము రెడీ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆసియా మైనర్లో ఉన్న వారికే రాయబడింది, మనకొద్దు అనుకుంటే అసలు నీకు సిద్ధపాటాడుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి సంఘకాలం నుండి ఆఖరి సంఘకాలం దాకా
దేవుడైన పరిశుద్ధాత్మ తన వాక్యాన్ని ఏ రీతిగా ఆ వృక్షము ఎదుగుతుందో, వాక్యమైన వృక్షము ఏ రీతిగా ఎదుగుతుందో, ఆ యొక్క గురుగులైన ఆ సాతానుకు సంబంధించిన వారు ఏ రీతిగా ఎదుగుతున్నారో వారు ఎదుగుదలను వ్రాసిన కాలాలే ఈ 7 సంఘకాలాలు. ప్రైజ్ ది లార్డ్. దాన్నంతా వివరంగా తర్వాత మాట్లాడదాం. 4వ అధ్యాయము 5వ అధ్యాయాలు ఈ గ్రంథముల కీలకమైన అధ్యాయాలు. కారణం ఏంటంటే పరలోక రాజ్యములో ఆయన సింహాసనం దగ్గర 4 జీవులు. అసలు ఆయన ఏ రూపంలో ఉన్నాడు, సింహాసనం దగ్గర ఏమున్నవి, ఆరాధన ఎలా జరుగుతుంది, ఆ నిత్యత్వంలో నిరంతరం ఉన్న ఆ ఆరాధనను ఏ రీతిగా చేస్తున్నారు అని ఆ ఆరాధన యొక్క క్రమమును మనకు చెప్పే అధ్యాయాలే 4, 5 అధ్యాయాలు. 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాడు. అది ఏమిటంటే, ఒక వ్యక్తి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఆత్మ సంబంధి అంటే అర్థం ఏంటంటే, నరసరావుపేటనే చూడకుండా, అంటే నరసరావుపేటను మాత్రమే చూడకుండా, కళ్ళు తెరవగానే మా ఇల్లు కనబడుతుంది, నా డూప్లెక్స్ ఇల్లు కనబడుతుంది, నా యొక్క లేకపోతే అపార్ట్మెంట్ కనబడుతుంది అని ఈ నరసరావుపేటలో నీ సొంత ఇల్లునే చూడకుండా ఆవులగట్టులో ఉన్న మరొక రాజ్యాన్ని కూడా చూసేది ఆత్మ సంబంధి. అనగా ఆ కనబడే ఆకాశం అవతల మరొక దేశం ఉందని తెరవబడిన నేత్రాలతో చూసేవాడే ఆత్మ సంబంధి. ఇదైనా నశించిపోయేది, అది నశించిపోని రాజ్యం. అది కృప కలుగునుగాక. ఇక్కడ మనుషులు ఏ రీతిగా ఉన్నారో అక్కడ కూడా మనుషులు ఉన్నారు. మర్చిపోకిది. ఆత్మ సంబంధికి ఈ నేత్రములు తెరవబడాలి. పరలోక రాజ్యంలో సింహాసనం వేయబడి ఉండగా ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి ప్రజలా ఒక గ్రంథం పట్టుకొని ఉన్నాడు. ఆ గ్రంథము వెలుపట లోపట రాయబడింది, అది ముద్రించబడింది. దాన్ని విప్పేవాడు ఎవరు లేడని ఒక స్వరం వినబడింది. పరలోకములు కానీ భూలోకములు కానీ యోగుడు ఎవడు లేడని స్వరం వినబడింది. ఈ స్వరం విన్న తర్వాత యోహాను గారు మొట్టమొదటిసారిగా ఏడ్చినట్టు 5వ అధ్యాయంలో చూస్తాం. అది 7 ముద్రలు వేసిన గ్రంథము, దాని కొరకు ఏడ్చాడు. సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంది ఆ ముద్రల కోసం. కృప కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. 6వ అధ్యాయంలో ఆ ముద్రలు ఇప్పాడు ఆయన. సృష్టి ఎదురు చూసిన ముద్రలో 6వ అధ్యాయంలో ఇప్పుతాడు. అవి కూడా మనం నేర్చుకోవాలి. 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదులు రక్షింపబడతారని చెప్పాడు. అక్కడ అన్ని జనుల్లో నుంచి ఈ 7 సంఘ కాలాల్లో రక్షింపబడిన కోట్ల మంది ప్రజలను కూడా చూపిస్తాడు. అక్కడ ఆయా భాషలు మాట్లాడేవారు వచ్చారు. గొర్రెపిల్ల రక్తమును తమ వస్త్రమును తెలుపు చేసుకుని వచ్చారని వారిని కూడా చూపిస్తాడు. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 7వ ముద్ర తెరుస్తాడు. 7 బూరల గురించిన మెసేజ్ని 8వ అధ్యాయం చెప్తాడు. 8, 9 అధ్యాయంలో 7 బూరల మెసేజ్ రంగం మీదకి వెళ్తుంది. 10వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకునే అధ్యాయం. కృప కలుగునుగాక. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకునే అధ్యాయం అది. ప్రైజ్ ది లార్డ్. అన్విజువల్ యూనియన్ అన్నాడు ఆయన. అదృశ్యమైన కలయిక. అది అదృశ్యమైన ఆ పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె అయినా ఆ వధువు సంఘము వరుడైన యేసుక్రీస్తు అదృశ్య కలయిక. ఈ ప్రస్తావన ప్రకటన 10వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 11వ అధ్యాయము యూదులకు వర్తమానం చెప్పి 2 ప్రవక్తలు రావటం.
అయ్యా ఇవన్నీ అక్షరాల సత్యం, అక్షరాల సత్యం. నువ్వు చచ్చిపోయినా నెరవేరుతాయి, నేను చచ్చిపోయినా నెరవేరుతాయి. ఇవి అక్షరాల సత్యం. నువ్వు చూడకపోయినా నెరవేరుతాయి, నువ్వు వినకపోయినా నెరవేరుతాయి, నీకు అర్థమైనా నెరవేరుతాయి, అర్థం కాకపోయినా నెరవేరుతాయి. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించమన్నాడు ఆయన. అర్థం చేసుకోవడానికి ప్రభు పాదాల కాడికి రా, ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో, సత్యము కొరకు ఎదురు చూడు, అవి నీకు అర్థమవుతాయి. ఓకేనా? 11వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే ఆ యొక్క వారి వర్తమానం ఉన్నది, ఇద్దరు ప్రవక్తల వర్తమానం ఉన్నది. 12వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఒక సముద్రం నుంచి వచ్చిన మృగము, భూమిలో నుంచి వచ్చిన 2 మృగాల గురించి చెప్తాడు. ఎందుకు నేను అదంతా ఏముందో అని నేను చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళాలి లోపలికి. అసలు అప్పుడు 1వ అధ్యాయం నుంచి ఆ పాస్వర్డ్ మనకు ఓపెన్ అయితే అన్నిటిని చూడటానికి వెళ్తాం. కృప కలుగును గాక. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న మృగాలు 2. నరసరాబేటను కాదు, ప్రపంచాన్నే గుప్పిట్లో పెట్టుకున్న 2 మృగాలు. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రపంచాన్నే గుప్పిట్లో పెట్టుకున్న, ఈ బైబిల్ గ్రంథానికి కలిపి తీసేసిన, ఈ బైబిల్ గ్రంథం మీద మాకు హక్కు ఉందని చెప్పిన, ఈ ప్రపంచానికి మేమే, ఇంకెవడు లేడు అన్న మెసేజ్ను పంపిన 2 మృగాలు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చెప్పలేన మృగాలు అన్నాడు. అందుకే ఇది మర్మముతో కూడిన గ్రంథం. ఇది మర్మములతో కూడిన గ్రంథం. ఇది మానవ నేత్రాలతో అర్థమయ్యే గ్రంథం కాదు. ఇదేదో ట్రైనింగ్ చేస్తే అర్థమయ్యే గ్రంథం కాదు. ఇదేదో నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదివినంత మాత్రం అర్థమయ్యే గ్రంథం కాదు. ఇది దేవుడే స్వయముగా నీకు అర్థం చేయాలి. ఇది ప్రత్యక్షతతో అర్థమయ్యే గ్రంథము. దేవుడే స్వయముగా నీకు అర్థం చేయాలి. నీ హృదయం ఆయన ఓపెన్ చేయాలి. ఆమేన్. ఇక 14వ అధ్యాయం 3 దూతల వర్తమానం ఉంది ఇందులో. కృప కలుగును గాక. 3 దూతల వర్తమానం ఉంది. దేవుడు మమ్మల్ని దీవించును గాక. 15వ అధ్యాయంలో మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన కలిగిన ఒక ప్రస్తావన, పాత్రలు కొమ్మరించే దాని గురించిన ముందు వివరణ అక్కడ చెప్పబడుతుంది. 16వ అధ్యాయంలో భూమి మీద పాత్రలు కొమ్మరించబడతాయి. ఇవి తీర్పులు. భూమి మీద వాక్యమును త్రోసివేసిన వారికి, తన పిల్లలను చంపిన వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అప్పుడు పాత్రలు కొమ్మరిస్తాడు భూమి మీద. ఇప్పుడు వస్తున్న ఈ కరోనా తర్వాత వచ్చి ఇంకొకటి ఏదైతే ఉన్నాయో, ఇవి అన్నీ కూడా ప్రైజ్ ది లార్డ్ తాత్కాలికమైన తీర్పులు. అయితే దేవుడు శాశ్వతమైన తీర్పులు చేయబోతున్నాడు. అవి పాత్రల రూపంలో, పాత్రల దేవుడు కొమ్మరించబోతున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగింది. అది ఎంత వాస్తవమో, పాత్రలు కొమ్మరించడం కూడా అంతే వాస్తవము. ఆమేన్. అట్లయితే 16వ అధ్యాయంలో పాత్రలు కొమ్మరిస్తాడు. 17, 18 అధ్యాయము ప్రపంచాన్ని నాశనం చేసిన మహావేష, ప్రపంచాన్ని పాడు చేసిన మహావేష, దాని పిల్లలను గురించి 17, 18 అధ్యాయాలు వారు ఏ రీతిగా మోసం చేశారు, ఏ రీతిగా ఈ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నారు, ఏ రీతిగా అంతం కాబోతున్నారు, ఆ మహావేష దాని పిల్లల గురించి వ్రాయబడింది. 2 అధ్యాయాలు 17, 18 అధ్యాయాలు. 19 అధ్యాయం ప్రత్యేకంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలుసుకున్న అధ్యాయాలు. వారి ఇరువురు కూడుకున్న అధ్యాయం అది. దేవుని స్తోత్రం. విందులు జరిగిన అధ్యాయం అది. ప్రైజ్ ది లార్డ్. 20వ అధ్యాయం 2వ పునరుద్ధానము. తీర్పు ఎలా ఉంటుంది? 1000 ఏళ్ల పరిపాలన. ఎవరు తీర్పులోకి వెళ్తారు, ఎవరు తీర్పులోకి రారు అనే వివరణ. 21వ అధ్యాయము ఆ పరలోక రాజ్యములు అంటే ఆ నూతన యెరూషలేం గొర్రెపిల్ల భార్య, ఆ యెరూషలేం పట్టణం యొక్క కొలతలు,
దాని విధానము అవన్నీ చెప్పబడే అధ్యాయమే 21వ అధ్యాయము 22వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఇది టోటల్గా ఆ యొక్క 22 అధ్యాయాలు. 22వ అధ్యాయం ఒక ప్రత్యేకత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ 22వ అధ్యాయంలో ప్రత్యేకత ఏంటంటే ఎవడబడితే వాడు పరలోక రాజ్యానికి రావటంలా. కలిపినోడు కానీ తీసేసినోడు కానీ పరలోక రాజ్యానికి రాడు అని శాపము గురించి చెప్పి ముద్ర వేసిన గ్రంథం. అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది 22వ అధ్యాయంలో ప్రత్యేకంగా. మాంత్రికులు, వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధికులు పరలోక రాజ్యానికి ఎవరైతే రారో వారందరి గురించి రాస్తూ అందులో ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. అదేమిటంటే అబద్ధమును ప్రేమించి జరిగించువాడు కూడా పరలోకము రావట్లేదు, వాడు వెలుపట్టునుంటున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి ఇంకో ప్రత్యేకత. ఇప్పుడు ప్రపంచం మీద ఉన్న ఈ మహావేశ దాని పిల్లల ద్వారా ప్రపంచమంతా ఏ రీతిగా మోసపోయిందో, ఈ గలిబిలంతా ప్రపంచమంతా గలిబిలి చేసింది ఆ మహావేశ దాని పిల్లలు. వారు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అని 66 గ్రంథాల్లో ఉన్న వారి ఉనికిని గురించి చెప్పడానికి దేవుడే స్వయంగా తన దూతను పంపుతున్నాడు. ఆ దూత యొక్క వివరణ ఒక అద్భుతమైన పాయింట్. ఇది టోటల్గా 22 అధ్యాయంలో ఉన్న వివరణది. మీరు ఇప్పుడు లోపలికి వెళ్తే కృప ఎప్పుడు దాకుంటుంది నాకు తెలియదు. యేసు ప్రభు వారు వచ్చిన దాకా ఒకవేళ ఆయన సమయం ఇస్తే ముందుకెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను గురించి ఒక మాట చదువుదాం. ఇప్పుడు వద్దాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం చదువుదాం. 2వ వచనం 1-2. అతడు భూమి మీద ఒక వ్యక్తి పుట్టి ఎందుకు బ్రతకాలంటే ఆయన వాక్యమును గురించి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇదే ఇంపార్టెంట్ వర్క్ మనకి. భూమి మీద దేవుని కుమారుడుగా పుట్టిన, దేవుని కుమార్తెగా పుట్టిన పిల్లలు వారు కలిగి ఉన్న ఎమర్జెన్సీ పని ఏమిటంటే ఆయన వాక్యమును గురించి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇదే నువ్వు కలిగి ఉన్న చాలా ఉన్నతమైన పని. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని వాక్యమును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, యేసుక్రీస్తు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యోహాను గారు ఈ సాక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఆయన కృప కలుగునుగాక. మీరు ఈ గ్రంథం చదువుతూ యోహాను పత్రిక కూడా చదివితే అసలు దేవుడు ఏమై ఉన్నాడో యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన ఇప్పుడు దేవుడు ఎవరో నీకు తెలియకుండా ఆయన ఆరాధన చేయలేవు. దేవుడు ఎవరో నీకు తెలియకుండా ఆరాధన చేయలేవు. ఇంపార్టెంట్. వాక్యం నీకు తెలియాలి, వాక్యం తెలియాలి, వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం తెలియటం అంటే అర్థం ఏంటి? వాక్యము నీకు తెలియాలి. నాకు గ్రంథం తెలుసు, సంకలో పెట్టుకుని వెళ్తున్నాను, అది కాదు. నేను 4-5 సార్లు చదివాను, అది కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అది కూడా కృప కలుగును గాక. గ్రంథం మోసుకెళ్ళటం మంచిదే, గ్రంథం చదవటం మంచిదే, గ్రంథము నువ్వు అవసరం వచ్చినప్పుడల్లా ఆ గ్రంథమును ఎత్తి ప్రార్థన చేయటం మంచిదే. అంతకంటే ఎక్కువైన దానికి వెళ్ళాలి, అంతకంటే ఎక్కువైన దానికి వెళ్ళాలి. ఆయన అంటాడు, ఇప్పుడు నేను ఈ గ్రంథమును వాక్యమును గురించి, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నా అని యోహాను గారు తన సాక్ష్యాన్ని స్టార్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును గురించి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నా. ఇది నువ్వు అనుకున్నంత ఈజీ మాట కాదు, నువ్వు అనుకున్నంత ఈజీ మాట కాదు. ప్రైజ్ ది లార్డ్.
8వ వచనం కూడా చదువుదాం. 8వ వచనం కూడా చదువుదాం. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అసలు ఆ భాష పరిశుద్ధాత్ముడు ఎంత బాగా రాశాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి దేవుడు నగు ప్రభువును నేనే. ఆహా, విడదీస్తే ఎవరి ప్రభు, ఎవరి దేవుడు, ఎవరి సర్వాధికారి? విడదీస్తే ప్రైజ్ ది లార్డ్ ఆయన ఎవరన్నది నీకు అర్థమవుతుంది. కృప కలుగును గాక. నేను చెప్పాను, బైబిల్ గ్రంథంలో చాలామంది పండితులకు ఉన్న డౌట్లు ఎన్నో ఉన్నాయి. అది దైవత్వమే. దాని పూర్తి వివరణే ఈ అధ్యాయం అనేది నేను మొదట్లో చెప్పాను. ధ్యానానికి వెళ్ళాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అసలు యోహాను ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. నేను వాక్యమును గురించి సాక్షిని అన్నాడు. అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యము అంటే ఏంటి? ఈ మాటతో ఈరోజు మన పాఠాన్ని క్లోజ్ చేద్దాం. వాక్యం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్ కదా. ఆయన వాక్యమును గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి నేను మీకు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను. అసలు వాక్యం అంటే ఏంటి? మనకు తెలుసు. చాలా నమ్మలంగా వెళ్దాం. ఇది లోపలికి వెళ్తే ఈ గ్రంథంలోకి మనం వెళ్ళగలం. ప్రైజ్ ది లార్డ్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసెను. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క వచనం మనకు అర్థమైతే 66 గ్రంథాలు అర్థమవుతాయి. ఈ ఒక్క వచనం చాలు మీకు 66 గ్రంథాలు అర్థమవడానికి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద అంటే చాలామంది అనుకుంటారు పక్కనే ఉన్నారని. చాలామంది అనుకున్నారు పక్కనని. దేవుని ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు ఆయన అంటాడు, అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఆలోచన చేసి పలికినప్పుడు వినబడిన స్వరమే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనగా ముందుగా ఆలోచన చేసి దాన్ని ఏమి పలకాలని ఆలోచన చేసి తన నోటితో పలకగా బయటికి వచ్చిన స్వరమే వాక్యం. ఆమేన్. ఇప్పుడు పౌలు అంటాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి లేనప్పుడే క్రీస్తులో మనలను ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకు క్రీస్తు ఎవరు? జగత్తుకు పునాది వేయబడక మునుపున్న క్రీస్తు ఎవరు? క్రీస్తు దేవుడే. 39 గ్రంథాల్లో ప్రవక్తల్లో ఉన్న క్రీస్తు ఎవరు? దేవుడే. 39 గ్రంథాలు పాత నిబంధనలో ప్రతి ప్రవక్తలో ఉన్న ఆత్మ క్రీస్తు ఆత్మ. ఎవరిది ఆత్మ? దేవుడిదే. ఇంతగా క్రీస్తు ఎవరు? ఆత్మ.
ఈ క్రీస్తు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఈ జగత్తుకు పునాది వేయక ముందే ఈ క్రీస్తు ఆలోచన చేశాడు. ఎవరిని గురించి? మనల గురించి అని పౌలు ఎఫెసీ 1:4 నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. అనగా ఈ సృష్టి తయారు చేయక మునిపే ఆయన ఆలోచన చేశాడు. ఇప్పుడు చెప్పు, వాక్యం ఎక్కడుంది? వాక్యం ఎక్కడుంది? పక్కనుందా? ఆయన లోపల ఉందా? ప్రైజ్ దలా. మీ లోపల ఉన్న మాట 1000 సంవత్సరాల దాకా పక్కోడికి తెలియదు. నేను ఎందుకు 1000 సంవత్సరాలు తెలిసిన? అది ఒకరోజు. ప్రైజ్ దలా. సంపూర్ణ ఒక రోజు. అది నీ మాట నోట్లో, నీ మనసులో మాట నీ పక్కన పడుకునే రోజు, నీ పక్కన పడుకునే నీ భర్తకు కానీ నీ భార్యకి కానీ తెలియదు. నువ్వు చెప్పినంత కాలం తెలీదు, అంటే నువ్వు వివరించేదాకా తెలీదు. తెలుసా? నీ మనసులో ఒక మాట ఉంది, నీ భర్తకు తెలుసా? నీ భార్యకి నువ్వు తెలుసా? ఎవరికి తెలీదు. ఆ మనసులో ఉన్న మాట వ్యక్తపరిస్తేనే తెలిసింది. ఇప్పుడు దేవుని మాట కూడా ఆయన ఆలోచనలో ఉంది, వ్యక్తపరిస్తేనే అది వాక్యం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు మీకు అర్థమైంది వాక్యం అంటే దేవుడు ఆలోచన చేసి ఆయన పలుకగా ఆ స్వరం బయటకు వచ్చినప్పుడు ఆ స్వరం స్వరమై ముందు ఆ స్వరమే వ్రాయబడి అక్షర రూపంలో మన దగ్గరికి రాగా వాక్యం అన్నాం. ఇది అక్షరంగా మారకముందు స్వరంగా ఉంది, అది స్వరం కాకముందు ఆలోచన అయింది, ఆ ఆలోచనే దేవుడు అన్నాడు. ఓకే, ఇప్పుడు వాక్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. 65 అంటే 66 గ్రంథాలు వాక్యం. యోహాన్ గారు ఏమన్నారంటే, నేను వాక్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు కదా. అసలు వాక్యం, అబ్బో ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం అంతా వాక్యమే, మర్మమైన వాక్యం. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, అతనికి ఒక తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును, అది పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. మర్మం. ప్రైజ్ ది లార్డ్. జయించిన వానికి ఆ రాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రంథం ఎవరికి ఓపెన్ అవుతుంది? జయించే వాళ్ళకి. ఈ ప్రత్యక్షత ఎవరికి దొరికింది? జయించేవాడికి. ఈ గ్రంథములో ఉండే 66 గ్రంథాలు ఎవరు చూడగలరు? జయించిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. జయించిన వానికి ఇది అర్థమవుతుంది. కృప కలుగును గాక. ఇది మర్మములతో రాయబడింది ఈ గ్రంథం కాబట్టి ఇది జయించేవాడికి ఈ మర్మాలు ఓపెన్ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదో ఊరికి చదివితే అర్థమైద్దంటే కాదు, అలా కాదు. వ్యక్తిగతంగా ఆయన కలుసుకోవడానికి నువ్వు వెళ్ళాల్సింది గదికి. కృప కలుగును గాక. జయించువానికి ఈ గ్రంథం అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారికి వాక్యం అర్థం చేశాడు. ముందు వాక్యం అంటే, ఈ పదం చెప్పుకుని ముగిద్దాం, నేను ఇంక చెప్పలేను. వాక్యము అంటే మనకు 39 గ్రంథాలు పాత నిబంధన, 27 గ్రంథాలు క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన ప్రవచనాలు, క్రొత్త నిబంధన ప్రవచనం యొక్క నెరవేర్పు. ఆమేన్. పాత నిబంధన గ్రంథం పలకటానికి ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. వారు ప్రవచించారు. వారు ప్రవచించిన ప్రవచనాలను వివరించడానికి 12 మంది అపోస్తలులను భూమి మీద వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
మీకు ఒక సంగతి తెలిసిన, ఈ క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రాన్ని కృపను కలుపుతుందో ఒక ప్రవక్త. ధర్మశాస్త్రాన్ని కృపను అనగా 39 గ్రంథాలను 27 గ్రంథాలని కలిపే జంక్షన్లో ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్తే యోహాను గారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రొత్త నిబంధనకి మొట్టమొదటి ప్రవక్త ఎవరో తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనకి మొట్టమొదటి ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన 3 కుమారులుగా మన బైబిల్లో పరిచయం అవుతాడు. మనుష్య కుమారుడిగా ఆయన పరిచయం అవుతాడు. రెండవది దేవుని కుమారుడిగా పరిచయం అవుతాడు. మూడవదిగా దావీదు కుమారుడిగా పరిచయం అవుతాడు. ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని రాస్తాడు ఆయన. కృప కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? ఆయన మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దావీదు కుమారుడుగా 3 కుమారుల నామములో మనకి కనబడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు అనగా ప్రవక్త. ఒక ప్రవక్త ఆఫీసును మనుష్య కుమారుడు అంటారు. మనుష్య కుమారుడు అనగా దేవునికి స్తోత్రం. ఆ దైవ వాక్కులకు సరైన అర్థము చెప్పే ఆఫీసే మనుష్య కుమారుని ఆఫీస్ అయి ఉన్నది. దేవుని వాక్కులకు సరైన అర్థం చెప్పాలి. అలా సరైన అర్థం చెప్పేవారే ప్రవక్తలై ఉన్నారు. కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన క్రొత్త నిబంధనకి వాక్యమును పరిచయం చేస్తున్నాడు మనుష్య కుమారుడిగా. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని కుమారుడిగా. కృప కలుగును గాక. దేవుని కుమారుడు ఆయన చేసిన పని ఏంటంటే యాజకత్వం పనిచేశాడు. మనుష్య కుమారుడుగా ప్రవక్త పరిచయం చేశాడు. దేవుని కుమారుడుగా ఆయన యాజకుడు పనిచేశాడు. మనకు ప్రధాన యాజకుడు ఆయన. 39 గ్రంథాల్లో ప్రధాన యాజకులు మారారు. అహరోన్ దగ్గర నుంచి ప్రధాన యాజకులు మారుతూ వచ్చారు. మనకైతే 2000 సంవత్సరాల నుంచి ఒక ప్రధాన యాజకుడే ఉన్నాడు. 5 రకాల పరిచర్యలో ఉన్నవారు వేరు, ప్రధాన యాజకుడు ఒక్కడే ఉన్నాడు. ఈయన రక్తం చేత పట్టుకొని ఆవలగట్ల ఉన్నాడు. ఒక ప్రధాన యాజకుడే ఉన్నాడు. ఉన్నాడా? మనకున్నాడా ప్రధాన యాజకుడు? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రధాన యాజకుడు డ్యూటీ అయిన తర్వాత నెక్స్ట్ దావీదు కుమారుడు అంటే రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. మనకు ఒక రాజు కూడా ఉన్నాడు. దీని వివరణే ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా ఉంటుంది. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఓకేనా? అనగా ఆయన ప్రవక్త పరిచయం చేస్తున్నాడు, ఆయన యాజకుని పరిచయం చేస్తున్నాడు, ఆయన రాజు పరిచర్య చేస్తున్నాడు. రాజుగా 1000 ఏళ్ల పరిపాలన మన పరిపాలన చేయబోతున్నాడు. ప్రధాన యాజకుడిగా తన పిల్లల పక్షమున ఈ 2000 సంవత్సరాలు ఈ కృపాకాలంలో మన తరపున అక్కడ రక్తం పెడతా ఉన్నాడు ఆయన. మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. మనకి సంపూర్ణంగా వాక్యం అర్థం అవటానికి మన తరపున అక్కడ రక్తం పెడతా ఉన్నాడు ఆయన. ప్రధాన యాజకుడు ఈ కృపాకాలంలో రక్తమును శాతపట్టుకొని మన పక్షమున ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కారణం చేతనే వాక్యము నీకు అర్థమవుతా ఉంది. ఓకే. ఇప్పుడు 39 గ్రంథాల్లో ఉన్న వాక్యం, 27 గ్రంథాల్లో ఉన్న వాక్యం, ఇంతకీ యోహానుకు అర్థమైన వాక్యం ఏంటి? నేను ఆ వాక్యం గురించి సాక్షిని అన్నాడు. యోహానుకు అర్థమైన వాక్యం ఏంటి? మీరు బైబిల్లో యోహాను గారిని గురించి చదివితే ఒక పేరున్నది. యోహాను గారిని 12 మంది శిష్యులు ఒక పేరుతో పిలిచేవారు. ఏమని పిలిచేవారు? కృప కలుగును గాక. యోహాను గారి ప్రత్యేకత ఉందా? ఆయన రొమ్మును ఆనుకొని పొనుకునేవాడట. ఎవరిని? ఆయన రొమ్మును ఆనుకొని, అంటే నిద్రపోయేటప్పుడు ఆయన చెస్ట్ మీద
ఆ గుండె మీద తలకాయ పెట్టుకుని పడుకునేవాడేమో. పేతురు గారు పక్కన పడుకుని ఉంటాడు, యోహాను గారు యాకోబు గారు అవతల పడుకుంటాడు, ఈయనైతే పక్కన పడుకునేట. ప్రభువా నీ పక్కన పడుకుంటా ప్రభువా, నేను పడుకోవా ఏమైంది అని పక్కన పడుకు. అందుకని ఆయన రొమ్మును ఆనుకొని పడుకునేవాడట. చాలా దగ్గర వ్యక్తి. కృప కలుగునిగాక. అందరూ పారిపోతారు కలువరిలో, ఈయన ఒక్కడే పక్కన ఉంటాడు. ఈయన ప్రత్యేకత. అందరూ పారిపోతారు, ఈయన ఒక్కడే ఉంటాడు. మరియమ్మ తల్లి గురించిన బాధ్యతలు ఆయనకు అప్పచెబుతాడు కదా. కృప కలుగునిగాక. అందరూ పారిపోయిన ఈయన పారిపోడు. అది మనం కలవరి శిలువలో చూస్తాం. కృప కలుగునిగాక. ఇంకొక మాట అంటాడు, అయ్యా నీ పక్కన అనుకుంటున్నాడు, మా అందరి గురించి చెప్పి ఈయన గురించి కూడా చెప్పి ఈయన సంగతి ఏందన్నాడు పేతురు గారు. నేను వచ్చే వరకు ఇతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేంది పేతురు అన్నాడు. వామ్మో ఈ యోహాను సావడంటయ్యా అని ఒకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ప్రభువారు అన్నాడు, నేను అట్లా లేదు, నేను వచ్చే వరకు ఇతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేంది అనగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడను, యేసుక్రీస్తు వారి రెండవ రాకడను ముందుగా చూసిన వ్యక్తే ఈ యోహాను. కృప కలుగునిగాక. ఈయన ప్రత్యేకత చూడు ఎలా ఉందో. యేసుక్రీస్తు యొక్క రాకడను ముందుగా చూసిన వ్యక్తి. కృప కలుగునిగాక. యేసుక్రీస్తు యొక్క శిష్యులు అందరూ హతసాక్షులు. కానీ మంచి వృద్ధాప్యంలో ఎఫెసు పట్టణంలో మంచి వృద్ధాప్యంలో పద్మస్ దీపంలో నుంచి మరలా ఇంటికి వచ్చి దేవుడి కృప ద్వారా ప్రకటన గ్రంథాన్ని రాసి, ఆయన ప్రేమ గ్రంథమైన ఆ యొక్క పత్రికను రాసి మంచి వృద్ధాప్యంలో నిండు ఆయుష్తో నిద్రపోయిన వ్యక్తి యోహాను. కృప కలుగునిగాక. ఈ యోహానుకి ఎంతటి భద్రత అంటే దేవునికి స్తోత్రం. ఎవరిలో చూడడం అంత సెక్యూరిటీతో అంత మంచి జీవితం యోహాన్ది. ఈయన అంటాడు, నేను వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. ఏంటి ఆ వాక్యం? యోహానుకి బయలుపడిన వాక్యం ఏంటి? ఆమేన్. కృప కలుగునిగాక. సార్ అంతవరకు అర్థమైంది మీకు? యోహానుకు ఏం అర్థమైంది వాక్యం? ఇప్పుడు వాక్యం అంటే అర్థం చెప్పాను. ఆలోచన చేసి ఆయన మాట్లాడాడు. ఓకేనా? ఆది యందు వాక్యం ఉన్నది. యోహాన్ అంటే మోషే గారు అన్నారు, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడన్నాడు. దానికి కొంచెం అవతలికి వెళ్ళి అన్నాడు, దేవునికి స్తోత్రం, ఆది యందు వాక్యం వండును అన్నాడు. కానీ సంఘములన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చిన 7వ దూత అన్నాడు, ఆ వాక్యం వాక్యంగా ఉండక ముందే అది ఆలోచనగా ఉందన్నాడు ఆయన. ప్రైజ్లా. దీన్ని మొదటి సంఘాల వర్తమానికుడైన పౌలు గారు అన్నాడు, దేవుని స్తోత్రం, ఇది వాక్యంగా కాకముందు అది అగ్నిగోళంగా ఉందన్నాడు ఆయన. ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. ఎవడును సమీపించడానికి తేజస్సులో ఒక్కడే నివసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన. అయితే 7వ దూత అంటాడు, ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇది వాక్యముల గురించి ఆ యొక్క బైబిల్లో ఉన్న ఆ ప్రవక్తలు మాట్లాడిన విధానం. ఓకే, ఈ రోజున వాక్యం ఉన్నది, అక్షర రూపంలో మన చేతిలో ఉన్నది, దేవుని స్తోత్రం. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ వాక్యం మన హృదయంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వాగ్దానం చేసిన ప్రకారం హృదయంలో రాయబడింది. యోహాను సాక్ష్యం ఇచ్చినట్టు మనం కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాం. ఆమేన్. ఎందుకు యోహానుకు అర్థమైన వాక్యం ఏంటి? కృప కలుగునుగాక. పాత నిబంధనలో వాక్యం ఉంది, అదే వాక్యం కొత్త నిబంధనలోకి వచ్చింది. పాత నిబంధనలో వాక్యం ఉంది. ఇంతకు పాత నిబంధనలో వాక్యం ఏంటి? పాత నిబంధనలో వాక్యం ఉంది, అదే వాక్యం కొత్త నిబంధనలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాత నిబంధనలో వాక్యం ఏంటి? కొత్త నిబంధనలో వాక్యం ఏంటి? వాక్యం వాక్యమే కదా.
వాక్యము వాక్యమే. మరి పాత నిబంధనలో ఉన్న వాక్యము, కొత్త నిబంధనలో ఉన్న వాక్యము. ప్రైజ్ లా. మనకు తెలుసు ఆ ద్వారబంధంలో మీద పచ్చవి పండువి వేలాడుతున్నాయి. పచ్చవి అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు, పండువి అంటే కొత్త నిబంధనలో ఉన్న నెరవేర్పులు. టోటల్గా వాక్యమే, టోటల్గా వాక్యమే. ప్రైజ్ లా. కాబట్టి ఇప్పుడు వాక్యము కృప కలుగునుగాక. ప్రజలను వాక్యము అర్థం చేసుకోకుండా ప్రజల మనసులను గలిబిలి చేసి గందరగోళం చేసి వాక్యము అర్థం కాకుండా చేసే పని సైతాంది. ప్రజలకు వాక్యం అర్థం కాకూడదు, ప్రజల మనసులోనికి వాక్యం వెళ్ళకూడదు, ప్రజలు వాక్యం అంటే వారికి తెలియకూడదు. గలిబిలి చేసి గందరగోళం చేసి ప్రజలకు వాక్యం అర్థం కాకుండా చేసే డ్యూటీయే, 24 గంటల తీరిక లేకుండా చేయించిన డ్యూటీయే సైతాన్గా డ్యూటీ. వాడిని తక్కువ అంచనా నీకు. ఇక్కడ కూర్చున్న ఒక ముక్క కూడా అర్థం కాదు నీకు. కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు తలల మీదకి వెళ్తా ఉంటాయి. వాడు ఆనందిస్తూ ఉంటాడు, వీడికి వాక్యం అర్థం కాకుండా చేస్తున్నాడు చూడు, ఈ పిల్ల ఏడో కూర్చుంది కానీ ఎక్కడో చూస్తుంది. ఒక్క మొక్క కూడా ఈ పిల్లకి అర్థం కావట్లేదు. చూసావా, అర్థం కాకుండా చేసి ఈ పిల్లకి వాడికి కూడా అర్థం కావట్లా. వాడు ఏడే కూర్చుని కానీ అక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆలోచన. తెలుసు వాడికి, ఎవడికి? వాడు ఆనందిస్తూ ఉంటాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన అన్నాడు, నా బిడ్డలు చూడు వాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నారు, నా బిడ్డలు వాక్యము వారు ఏకమవుతా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా చూస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలమును చెల్లే ముందుగా వారు లోపల ఆ వాక్యం ఏదో జరిగించింది, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారు. ఆమేన్. కృప కలుగునుగాక. పాత నిబంధనలో ఉన్న వాక్యము, క్రొత్త నిబంధనలో వాక్యము, ఆ వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు. గలిబిలి ఏంటి, సాక్ష్యం ఏంటి? పాత నిబంధనల వాక్యం ఉంది కదా, మాకేందో తెలీదు. 39 గ్రంథాల్లో చెప్పమాట గ్రంథాలు. ఓకే, సండే స్కూల్లో మాకు బాగా నేర్పారు. ప్రైజ్ ది లార్డ్. నేను గ్రంథాలు చెప్పమని చెప్పలే ఆయన. కృప కలుగునుగాక. గ్రంథాల్లో ఏ స్టోరీలు ఉన్నాయో చెప్పమంటావా? స్టోరీలు కదా మాకు కావాల్సింది, వాక్యం చెప్పు. అది ఏంది పాస్టర్ గారు, వాక్యం కాదా ఇది? అబ్రహాముని గురించి చెప్పటం వాక్యం కదా? ఇస్సాకు, యాకోబు, యేసువు ఆది కాండం అయిపోయినాయి. 2 మొక్కలు ఆది కాండం ముగించాము, 50 అధ్యాయాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము, అబ్బా ఎంత బాగుందో ఈ వాక్యం. కృప కలుగునుగాక. సమయమే లేదు, వాక్యం బాగుంది. అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగునుగాక. క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము, పాత నిబంధనలో ఉన్న వాక్యం చాలా సింపుల్. దీన్ని అర్థం కాకుండా చేసింది. అసలు వాక్యము అనే కాన్సెప్ట్ ఈ శరీరాన్ని సజీవముగా ఉంచేది, చచ్చిపోయిన ఈ శరీరం లేపేది, మనలను ఈ గట్టు నుంచి ఆవలి గట్టుకి తీసుకెళ్ళేది ఆ వాక్యం. అంత గొప్పది వాక్యం, సజీవమైనది వాక్యం. ఇంత గొప్ప వాక్యాన్ని మనకు అర్థం చేయలేదు అంటే ఇక్కడ ఏదో ఉంది. యోహానుగా ఆయన అంటాడు, నేను ఆ వాక్యం గురించి సాక్షిని అంటాడు ఆయన. అంటే ఇంతకు వాక్యం ఆయనకి ఏం అర్థమైందంటే సింపుల్. ప్రైజ్ ది లార్డ్. మహాపండితులైన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, అన్నా కైప, సునగోగు సంఘాలు ఆ కాలంలో ఉండగా శాపలు పట్టుకునే వారిని ఒక 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకోగా, ఈ 12 మంది ఈ ధరను ఉన్నారు. మహాపండితులు యెరూషలేములో ఆ ధరను ఉన్నారు. ఆ పండితులకి వీళ్ళకి మధ్య ఉన్న వివాదం వాక్యమే. ఈ పండితులకి అనగా పెద్ద పెద్ద సంఘాలు కలిగిన పండితులకి
చేపలు పట్టుకునే ఈ విద్య లేని పామరులకి వారి ఇరువురు మధ్య ఉన్న వివాదం వాక్యమే. ఏ వాక్యం? ఏ వాక్యం? 39 గ్రంథాల వాక్యం మాకు తెలుసు, చదివాం, ధ్యానించాం, వివరించాం. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మేము కూడా వాక్యమే. మీ వాక్యానికి మా వాక్యానికి ఉన్న తేడా ఏంటి? సన్హెద్రిన సభలో వివాదం ఇదే. శాస్త్రులు ఒక ధరన, పరిచయలు ఒక ధరన ఉంటే ఇద్దరికి తగాదాలు వాక్యం కాడే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎన్నో సంఘ శాఖలు తన్నుకుంటా ఉన్నాయి వాక్యం దగ్గరే. అప్పుడే ఉన్నాయి తగాదాలు. ఇవాళ కొత్త ఏం కాదు, దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న వాక్యము, క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము అసలు యోహానుకి అర్థమైంది ఏంటి అంటే, నేను చెప్పే కదా మనల్ని గలిబిలి చేసేవాడు ఒకడున్నాడు ఇక్కడని. మనల్ని గలిబిలి చేసేవాడు ఒకడున్నాడు. ఇప్పుడు యోహాను ఏమంటాడంటే, పాత నిబంధన 39 గ్రంథంలో ఉన్న ఆ వాక్యం యెహోవా 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 అని పేరుతో ఈ 39 గ్రంథాల్లో మా పితరులతో మాట్లాడాడు, మా పితరులలో ఉన్నాడు. మా పితరులతో మాట్లాడింది, మా పితరుల్లో ఉన్నది ఆత్మ, ఒక్క ఆత్మే, ఒక్కడే, ఆయనే యెహోవా. ఒక్క ఆత్మ, ఒక్కడే, ఆయనే యెహోవా. మోషే గారికి ఇచ్చిన పదాజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు ఒక్కడే, ఒక్కడే దేవుడు అని పదాజ్ఞలో ఆయన రాసిచ్చాడు. ఇప్పుడు ఒక్కడే ఆత్మ, ఒక ఆత్మే. ఈ ఆత్మని ఎన్ని ముక్కలైనా ఆయన పంచగలడు. ప్రైజ్ ది లార్డ్. దాని కొత్త నిబంధనలు మనకు చెప్పాడు. ఉన్నది ఒక ఆత్మే, ఎన్ని విధాలుగా ఆయన తుంచగలడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న యెహోవా క్రొత్త నిబంధనలోకి రాగానే యెహోవా అనే పేరు కనబడలా. యెహోవా అనే పేరు అక్కడ కొత్త నిబంధనలో ఉండదు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. నువ్వెవరవి అని అడిగారు. సన్హెద్రిన సభలో పిలాతు కోర్టులో శిక్ష చేసే ముందుగా ఆయన మీద నేరారోపణలు వచ్చినాయి. నువ్వు దైవదూషణ చేసేవట, మరణ శిక్షణ కోరుతున్నారు. నువ్వు దైవదూషణ చేసేవట, అనగా నువ్వు దేవుడని చెప్పుకుంటున్నావట. అదే దైవదూషణ అంటే. నిన్నెందుకు చంపుతున్నావు అంటే తెలిసినా, నువ్వు దేవుడని చెప్పుకున్నందుకే నిన్ను మేము చంపుతున్నాం అని వాళ్ళు ఆ పిలాతు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. పిలాతు కోర్టులో అడిగాడు ఒక మాట, ఓ యేసు, నువ్వు క్రీస్తువా అని అడిగాడు. నువ్వు క్రీస్తువా? చదువుదాం. నువ్వు క్రీస్తువా? జస్ట్ దీని పునాది ఆపుతున్నాను. దేవుడు చిత్తమైతే వచ్చే మాట్లాడుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 61-62 వచనాలు చదువుదాం. అయితే చదవమ్మా. ఎస్. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు, అవును నేనే. అసలు గలిబిలంతటిని ఒక్క మాటతో తీర్చేశాడు. ఒక్క మాటే. మీకు అర్థమైంది ఇంతకీ? పిలాతు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పరమాత్మను కుమారుడు అయిన క్రీస్తువు
నీవేనా అని ఆయన అన్నాడు, నేనే అన్నాడు. ఇప్పుడు యోహాను గారు అన్నారు, నేను వాక్యమును గురించి యేసుక్రీస్తుని గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నా అన్నాడా? నేను వాక్యమును గురించి యేసుక్రీస్తుని గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నా. యేసు వేరు, క్రీస్తు వేరు. వాళ్ళకి సన్హెద్రిన సభలో ఉన్న వారికి యేసు వేరు, క్రీస్తు వేరు. వాళ్ళకి అర్థమైంది అట్లా. అప్పుడు పౌలు వచ్చి, అయితే 12 మంది అపోస్తలులు వచ్చి మాట్లాడిన మెసేజ్ ఏంటంటే, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. పండితులు, శాస్త్రుల, పరిసరాలు, సద్దుకాయలకి అర్థమవుతుంది ఏంటంటే, మాకు క్రీస్తు తెలుసు. ఈ యేసెవడు? ఈ యేసెవడు? అక్రమంగా పుట్టిన ఈ యేసెవడు? ఈ యేసు మాకు అర్థం కావట్లా. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆ క్రీస్తే ఈ యేసు, ఈ యేసే ఆ క్రీస్తు అని అనేటప్పుడు ఈ యేసును పిలాతు అడిగాడు, నువ్వు క్రీస్తువా? మనం వేస్తున్నాం వచ్చినప్పుడు, పిలాతు క్రీస్తు గురించి నీకేం తెలుసు? పిలాతు క్వశ్చన్ వేస్తున్నాం, పిలాతు క్రీస్తు గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి? పిలాతు క్రీస్తు గురించి నువ్వేం నేర్చుకున్నావు? పిలాతు క్రీస్తు గురించి పండితులు నీకేం చెప్పారు? పిలాతు నీ భార్య క్రీస్తు గురించి ఏం చెప్పింది? పిలాతు అసలు నీకు ఆ రోమా సామ్రాజ్యంలో క్రీస్తుని గురించి వినబడే స్వరమేంటి? పిలాతు అసలు క్రీస్తు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు ఈ ప్రశ్న మా యేసుని అడిగావు నువ్వు? ఇప్పుడు పిలాతు ఆన్సర్ చెబుతున్నాడు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ శాస్త్ర పరిశీలన చెప్పుకున్న మాటలు విని నేను ఎందుకు అడిగానంటే క్వశ్చన్, క్రీస్తు అంటే దేవుడే. క్రీస్తు అంటే దేవుడే, అవునా? ఎస్. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, పిలాతు అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తువా? ఎస్. అప్పుడు ప్రధాన యాజకుడు అన్నాడు, ఇంకెవరు సాక్షులతో అవసరం ఏముంది? దేవదూషణ చేశాడు, సిలువేసేయండి అన్నాడు. దేవదూషణ ఏంటి? దేవుడు అని చెప్పుకున్నాడు. ఆయన నోడుతూనే చెప్తూ విన్నావు కదా నువ్వు. ఇంకా సాక్షుల పిలమని ఎందుకు అడుగుతావు నువ్వు? సిలువేసేయి. కృప కలుగును గాక. సన్హెద్రిన సభలో ఉన్న పండితులకు అర్థం కాల, శాస్త్ర పరిశీలకు, అన్నాకాయపులకు అర్థం కాల. కానీ అక్కడ ఒక విషయం ఉంది, లేఖనములో క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలుసు. కానీ శరీరం ధరించుకొని ఈయన నేనంటే మింగుడు పడలా. అదే క్రీస్తు దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన ఈ శరీరం నీరు కనబడతాడేంది? మా పితరుడైన మోషే ఏమన్నాడు? కనబడితే చచ్చిపోతాడని చెప్పాడు నాతో. చెయ్యి అడ్డం పెట్టాడు నాకు. రాయలేదు, మేము చదవలేదు మేము. మరి ఇట్లా డైరెక్ట్గా కనబడ్డాడు అనుకో, అసలు మేము బతుకుతామా అన్నాడు. అది మర్మం. కృప కలుగునుగాక. యోహానుకు అర్థమైన మర్మము ఇదే. ఆ దైవ కుమారుడు శరీరం ధరించి సామాన్యుడిగా సంసడ మట్టిలోనికి వచ్చి తిరుగుతున్నాడు. అక్కడ తిరుగుతుంది మనిషి కాదు, సృజించే దేవుడు తిరుగుతున్నాడు అక్కడ. దీన్ని సాక్ష్యం ఇవ్వటానికి పద్మస్ దీపం కూర్చుడు. పాత నిబంధనలు యెహోవాయే, క్రొత్త నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఉన్న క్రీస్తే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు. ఆయనే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ని గలిబిలి చేయటానికి పాపం చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ శిష్యులు వచ్చి ముడులు తిప్పారు. కృప కలుగునుగాక. నేడు ప్రపంచానికి ఎన్నో సంఘ శాఖలను రంగం మీదకి తీసుకొచ్చి వాడు గలిబిలి చేస్తున్నాడు. కానీ ఆయన పిల్లలు భూమి మీద ఉన్నారు, ముడులు ఉప్పదీసేవారు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అనే సత్యమే ఆయన సాక్ష్యం.
పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే సాక్ష్యమే యోహానుది. ఇది అర్థమైనప్పుడే నువ్వు ప్రకటన గ్రంథంలోకి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనలో యెహోవా అని పేరు రాశారు, కానీ డైరెక్ట్గా నీకు కనపడదు. రాశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ప్రభువు ప్రభు అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటాయి చూడు, ఉన్నాయా? ఆ ప్రభు అనే మాటకడి యెహోవా పేరే పెట్టాలి. కానీ మనకు కొత్త నిబంధనలు రాయించాల దేవుడు. ఎందుకో తెలిసినా? ఆ ప్రభు యేసే కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆ యెహోవాయే యేసుక్రీస్తు, ఒక్కడే దేవుడు. ఇదే ఆ ప్రకటన గ్రంథంలోనికి లోపలికి వెళ్ళే ముందుగా యోహాను సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన తన ఆత్మ ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా యోహానుకు భవిష్యత్ విషయాలన్నీ ఆయన వివరిస్తున్నాడు. ఈ వివరణ అంతా నీకు అర్థం కావాలంటే ముందు ఈయన ఎవరో నీకు అర్థమో కావాలి. సింపుల్గా మాట్లాడాను. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో మాట్లాడుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు అర్థం కాకుండా ఆయనకి నువ్వు నిజమైన ఆరాధన చేయలేవు. దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఒక్కడే 3 కార్యాలను కలిగి ఉన్నాడు, ఒక్కడే 3 ఆఫీసులను కలిగి ఉన్నాడు. ఒక్క ఆత్మే కోట్ల మందిలో ఉన్నది. ఆయన దేవుడు ఎంతమంది దగ్గరైనా ఉండగలడు, ఎన్ని రూపాల్లోనైనా ఉండగలడు. ఆయన సృష్టికర్త అయినా, ఆయన దేవుడు అయినా. దేవుడికి పరిధి వేయకు. నీ చదువుతో, నీ తెలివితేటలతో దేవుడికి పరిధి వేయకు. ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడు. హల్లెలూయా. పెంతెకొస్తు దినమున 120 మందిలోకి వచ్చిన దేవుడు ఈరోజు కోట్ల మందిలో ఉన్నాడు. ఆ దేవుడు ఒక ఆత్మే పనిచేశాడు. ఆయన అంత కెపాసిటీ కలిగిన దేవుడు. ఆయన అర్థమైతే నీకు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల ఉంచుతాం, ప్రార్థించేద్దాం. కొంచెం సమయం తీసుకున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సంగమా, ఇది చాలా విలువైన సమయం, చాలా విలువైన సమయం. ప్రభువుకి మీ జీవితాలను అప్పగించుకోండి. ఎత్తబడే సమయం ఆసన్నమైంది. ఎత్తబడే సమయం ఆసన్నమైంది. సంగమా, మీ జీవితాలు సంపూర్ణమైన వాక్యమును కలిగి ఉన్నాయా లేవా? వాక్యం సంపూర్ణంగా అర్థమవుతుందా లేదా? సరి అయిన ప్రత్యక్షత నీకు దొరికిందా లేదా? 66 గ్రంథాల్లో ఉన్నది ఒక్క దేవుడే. పాత నిబంధనలో ఉన్నది, క్రొత్త నిబంధనలో ఒక్క దేవుడే. 2 లేరు, 3 లేరు, అంతకంటే ఎక్కువ లేరు. ఒక్కడే ఉన్నాడు. ఆయన దేవుడు. ఈ రాత్రి వేళ ఈ ప్రకటన గ్రంథం అంతా రాసింది ఆయనే. ఈ గ్రంథం అర్థం చేసేది కూడా ఆయనే. భూమి మీద ఉన్న ఆత్మ ఆయన ఆత్మే. భూమి మీద ఉన్న దేవుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ ఒకవేళ ఈ దేవుడిని ఇంకా నీ హృదయంలోనికి చేర్చుకోకపోతే, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, ప్రైజ్ ది లార్డ్, సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నటించుకో. యథార్థమైన హృదయాలతో ఉండు. తెలియని దాన్ని నాకు తెలియదయ్యాను తెలుసుకోవటానికి మార్గం చూపుతాడు. ఎవరికైనా ఉండాల్సినదే, నాకైనా నీకైనా. ఈ రాత్రి యథార్థ హృదయాలతో దేవుడికి మన హృదయాలను అప్పగించుకుందాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మరుగుగా దేవుడు ఎందుకు ఉంచాడంటే, అది పాపులు వినకూడదు, అది సైతాన్ని వినకూడదు, వాడి బిడ్డలు వినకూడదు. అది ఆయన పిల్లల కోసం, దేవుని పిల్లల కోసం అది మర్మయుక్తముగా రాసిపెట్టాడు. నువ్వు దేవుడి బిడ్డవైతే ఆ పాస్వర్డ్ నీకు అర్థమవుతుంది. లోపలికి తీసుకెళ్తాడు దేవుడు.
రాత్రి వేళ ఒకవేళ నీ జీవితం ఏ రీతిగా ఉందో నాకు తెలియదు, సరి అయిన ప్రత్యక్షత లేకుండా ఉంటే, ఇంకా మార్పు చెందిన జీవితం అయితే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన జీవితం అయితే, మారు మనసు పొందు. పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. సహోదరుడా, అపోస్తలులు ఎక్కడా కూడా ఈ నామం పలకలేదు. సంఘ చరిత్రలో ఇది లేదు. రోమన్ క్యాథలికులు ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ప్రవేశపెట్టారు. ఇలా బాప్తిసం తీసుకోవడం ద్వారా ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందలేవు, పాపాలు క్షమించబడవు అని నేను అంటలేదు, వాక్యం అంటుంది. నువ్వు మారు మనసు పొంది దేవుడు ఏమై ఉన్నాడో ఆ పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు అనే దైవ ప్రత్యక్షతతో నీకు కలిగితే, ఆయనకి ఇప్పుడు భూమి మీద ఉన్న ఒక నామమే యేసుక్రీస్తు నామం. ఆయనకి జ్ఞాపకార్థంగా ఎన్నో నామాలు ఉన్నాయి. రక్షణార్థమై ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయనకున్న నామం యేసుక్రీస్తు. రాత్రి వేళ యేసుక్రీస్తు నామమును నువ్వు ఆశ్రయిస్తే, ఆ నామమందు బాప్తిసం పొందడం ద్వారా నీ పాపములు క్షమించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరలోక రాజ్యానికి ఆ ఎత్తబాటుకు నువ్వు సిద్ధపడతావు. ఈ రాత్రి వేళ ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలు, కూర్చున్న పిల్లలు, ఇంకా ఎవరైనా మార్పు చెందిన వారు ఉంటే, ఇంకా ఎవరైనా ఆయన నామం ధరించుకొని వారు ఉంటే, ఇంకా ఆయన ఆత్మను పొందుకోని వారు ఉంటే, సహోదరుడా, సమయం లేదు, గమనించి రాత్రి ప్రభు వాక్యానికి లోబడు. ఆయన నామమందు బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి, మరణము లేని రాజ్యానికి సిద్ధపడు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థిద్దాం. కృప దాటిపోక మునిపే నీ జీవితం దేవునికి అప్పగించుకోవటం చాలా మంచిది, చాలా మంచిది. ఇది ఆఖరి దినమేమో నాకు తెలీదు, ఆఖరి కూటమేమో నాకు తెలీదు. దేవుడు ఇక ఎంతో సమయం ఉందని చెప్పలేదు. సమయం అయిపోయింది. పాపం పాత్ర నిండింది, తీర్పుకు రెడీగా ఉంది. ఆయన ఆఖరి గొర్రె కొరకు ఎదురు చూస్తున్న సమయమే ఇది. ఒకవేళ ఈ వర్తమానం నీకు అర్థమవుతే లోపలికి రా, ఆయన నామం ధరించుకో. ప్రభువైన యేసుక్రీస్తు కృపను పొందుకొని సాక్షిగా ఉండు. యోహాను ఏ రీతికి సాక్షిగా ఉన్నాడో నువ్వు కూడా సాక్షిగా ఉండటానికి సిద్ధపడు. కృప మీకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థిద్దాం. యథార్థమైన ప్రార్థన ఈ రాత్రి దేవుడు వింటాడని నేను నమ్ముతున్నాను. యథార్థమైన ప్రార్థన, హృదయం తెరిచి మాట్లాడు. నీకు ఎంత తెలుసో అదే చెప్పు. దేవుడికి తెలియని దాని కొరకు ఎదురు చూడు, తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఈ రాత్రి దేవుని ఆత్మ నిన్ను సంధించునుగాక, దర్శించునుగాక. నువ్వు వెళ్తూ ఆయన ఆత్మ తీసుకుని వెళ్దువుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ 2 దినాల కూటాలు ప్రకటన గ్రంథం ప్రభువా ధ్యానించాలని, ఈ 2 దినాలే కాదు, నీ దయ అయితే వచ్చే నెల తండ్రి, ఆ తర్వాత ప్రతి నెల ఈ గ్రంథం మీదే మాట్లాడుకోవాలని ఆశించాం. సమయం ఇస్తే, కృపిస్తే తప్పక ఇక్కడ నిలబడటానికి నాయన మీరు అవకాశం ఇస్తే మేము కూడుకుంటాం. అయ్యా, ఆ మన్నాను తింటాం. అటు దేవుని మాకు దయచేయం. కృపచేత నింపు తండ్రి. తల వంచిన బిడ్డలందరూ దీవించండి. లైవ్లో ఉన్న దేవుని పిల్లలు దీవించండి స్వామి. తండ్రి అయ్యా, వాక్యము మీరు అర్థం చేస్తేనే అర్థమైద్ది, వాక్యము మీరు తెరిస్తేనే అర్థమైద్ది, ఆ గ్రహింపుని మీరిస్తేనే అర్థమైద్ది. ఈ రాత్రి ఆ గ్రహింపును యోహాను గారికి ఇచ్చినట్టు ప్రభు ఆత్మవస్తును చేసి ఆ లేఖనాలను, ఆ వాక్యములను చూడటానికి, ఆ యేసు ఎవరో, క్రీస్తు ఎవరో తెలుసుకోవటానికి కృప చూపావు, సాక్షిగా ఉంచావు. ఈ రాత్రి అదే కృప ఈ బిడ్డలకు దొరుకును గాక. సహాయపడమని ఈ 2 రోజుల కూడా సహాయపడిన బిడ్డలందరినీ దీవించయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఈ ఖమ్మం పాలన ప్రతి కుటుంబాన్ని, సంఘ పెద్దలను, ఎక్కడున్న అధికారులను, ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఈ ఖమ్మం పాలెంలో నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు నాయనా, నీ గ్రంథంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు బయటికి రావడానికి కృప చూపయ్యా. వారికి జీవజలాన్ని అందించయ్యా, ఈ జీవ ఆహారాన్ని అందించయ్యా. కృప చూపమని ఈ రాత్రి వేళ తలలోంచి ప్రతి బిడ్డను దీవించమని, పలుకుబడిన ప్రతి మాట నూరంతలో ఫలింపు చేయమని, ఈ గ్రంథంలోనికి వెళ్ళటానికి ఆశించిన ప్రతి బిడ్డకు ఆ కృపా ద్వారాలు తెరవమని, ఆ లోతైన విషయాలు ఈ ఆఖరి దినాల్లో మేము చూడాల్సిన ప్రతి దృశ్యాన్ని, వినాల్సిన ప్రతి మాటను
ఆ 66 గ్రంథాలలో ప్రతి విషయాన్ని మేము గ్రహించి ఆ గొప్ప ఎత్తబాటుకు శరీరం మార్పు కొరకు ఎదురు చూసే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ కూడిన బిడ్డలందరినూ మరొకసారి దీవించమని ఈ స్థలం ఇచ్చిన మాకు నైనా డాక్టర్ గారు కడియాల వెంకటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని, నైనా వారి బిడ్డలను, వారి యొక్క నాయన పనిని దీవించండి. అందరికీ నాయన మంచి వైద్యం చేస్తుండగా బిడ్డని దీవించి ఇంకా అనేక మందికి చక్కని వైద్యం చేసే కృపయి వారి కుటుంబీకులను దీవించయ్యా, ఆశీర్వదించమని తండ్రి కూడిన మమ్మల్ని అందరినీ కృపకు మరొకసారి అప్పగిస్తూ నీ దయైతే మరొక కూటం కొరకు మేము ఎదురు చూస్తూ సహాయం కోరుతూ యేసుక్రీస్తు మీ నామములోనే ప్రార్థించి అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, రాలపైన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఇలాయిలో ఉన్న పిల్లలకు, కూడిన మనందరికీ ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన ప్రత్యక్షత సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. కృప కలుగునుగాక.